నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. బులెటిన్లో అప్డేట్స్ చూసుకున్నట్టయితే సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుఫారా హరత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక ఈ ప్రమాదంలో దీనికి సంబంధించి కూడా 42 మంది కూడా మృతి చెందారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుఫారా హరత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 42 మంది చనిపోగా మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మక్కా నుండి మదీనాకు వెళ్లిన ఇటువంటి యాత్రికులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు సేకరించాలని కూడా అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ సాయిరామ్. సౌదీ అరేబియాలోని ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులైతే మరణించినట్లయితే తెలుస్తుంది. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్ ని ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవ దహమైనట్లు అక్కడ అధికారులు అయితే వెల్లడించారు. మృతుల్లో చాలా మంది భారతీయులు ఉన్నారని అయితే తెలుస్తుంది. వారిలో హైదరాబాద్ కు చెందిన వారే అధికంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. 20 మంది మహిళలు, అలాగే 11 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదం ఏదైతే బదర్ మదీనా మధ్య ఉఫ్రిహాత్ ప్రాంతంలో అయితే జరిగింది. అర్ధరాత్రి 1 గంటన్నర సమయంలోని ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు అయితే తెలుపుతారు. ఆది యాత్రలో భాగంగా మక్కాలో తమ ఆచారాలను ముగించుకొని యాత్రికులు మదీనాకు అయితే వెళ్తుండగా బస్సు అలాగే డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని అయితే తెలుస్తుంది. స్థానిక వర్గాలు ఏదైతే 42 మంది మరణించినట్లు నివేదించినప్పటికీ అధికారులు దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఈ దుర్ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సంబంధించి సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఎస్ అలాగే డీజీపీని అయితే ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ అలాగే సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని కూడా సూచించారు. అవసరమైన సహాయక చర్యల్లో రంగంలోకి దిగాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉత్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలంటూ ఆదేశించారు. అంతేకాకుండా సచివాలయంలోని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ లో కొన్ని 2 నెంబర్లు అయితే ప్రకటించడం జరిగింది. 7997959754 అలాగే 9912919545 ఈ 2 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు అయితే సూచించారు. ఇంకా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ నుండి వీళ్ళంతా దుబాయ్ వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఈ ట్రావెల్స్ నుండి 16 మంది వెళ్ళినట్లయితే తెలుస్తుంది. మరి కొంతమంది మరో ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్ళినట్లయితే తెలుస్తుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్లే ఈ ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు వివరాలపై మరి కాసేపులో కూడా పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. కుమార్.